రైట్ ఓకే రైట్ వాసుదేవ్ రెడ్డి గారు మేడం వాసుదేవ్ రెడ్డి గారు వాళ్ళేమో 100% రుణమాఫీ కంప్లీట్ చేశాము కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి లోబడి మేము వాళ్ళ రుణమాఫీ కంప్లీట్ చేశామని చెప్తున్నారు. ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న దిలీప్ ఆచారి గారికి దిలీప్ కుమార్ గారికి అదేవిధంగా అనలిస్ట్ అందే సత్యం గారికి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ నిత్యం ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం అబద్ధాలు మాట్లాడినరో పెద్దలు దిలీప్ గారు కూడా అదే మా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మొత్తం అయిపోయింది, ఇప్పటి వరకు లేరు, ఉన్న వాళ్ళు 5 లక్షల మందికి మేము ఇచ్చేసినాము ఆల్రెడీ వాళ్ళు సర్వే చేసి అని అంటా ఉన్నారు. ఇలా నేను స్టేట్కి వచ్చి అడుగుతా ఉన్నా దిలీప్ గారు మీరు చెప్పాలి డెఫినెట్గా, ఎందుకంటే మీరు విఘ్నులు అన్నీ తెలిసిన వారు, ఎప్పుడు కూడా వాస్తవాన్ని మీరు ఒప్పుకునే వ్యక్తులు. సో కాబట్టి ఇవాళ నిజంగా ఈ యొక్క రుణమాఫీ విషయంలో మీ ప్రభుత్వం మొదట ఏం చెప్పిందండి? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఏర్పడ్డ తర్వాత మొదట ఎస్ఎల్బీసీలో 49,000 కోట్లు మరి రుణమాఫీకి అవసరమని చెప్పిండ్రు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్లో 31,000 అన్నారు. ఆ తర్వాత మీరు బడ్జెట్లో పెట్టిన బుక్లో 31,000 కోట్లు మేము పెట్టినామని గత 24-25 దాంట్లో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు మీరు? ఈ బడ్జెట్లో చెప్తున్నది ఏంది? మీరు ఆల్రెడీ రుణమాఫీ అయిపోయింది, దానికి ఆల్రెడీ మేము 20,000 కోట్లు మేము ఇచ్చేసినాం 25 లక్షల మందికి అని మీరు చెప్తా ఉన్నారు. అంటే ఏది నిజం? ఇప్పుడు ఆనాడు మీరే చెప్పిండు కదా, మీ ముఖ్యమంత్రి గారు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మీకు చూపించమంటే చూపిస్తాను. ఏం చెప్పిండు అన్నాడు? మీరు ఎప్పుడే వెంటనే కేసీఆర్ గారు చేసిన రుణమాఫీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మీరు బ్యాంకు పోయి తెచ్చుకోండి, మీరు తెచ్చుకున్నాక మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు మీ మాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి చేసిండా? 2 లక్షల లోపు అన్నారు. అసలు 2 లక్షల తర్వాత మీరు ఎక్స్ట్రా ఉంటే కూడా కట్టుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు. అదనంగా ఎంత ఉన్నా మీరు కట్టండి, ఆ 2 లక్షలు రుణం మాఫీ చేసే బాధ్యత మాదని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఆ పైన కట్టిన వాళ్ళు ఇప్పుడు లబోదివాన్ని మొత్తుకుంటున్నారు. మిత్తిలకు తీసుకొచ్చిన డబ్బులు అది 50,000, 60,000, 20,000, ₹1,00,000 పైన ఎవరికైతే 2 లక్షల పైన ఉన్నారో ఆ పైన రైతులు కట్టిన వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు లబోదివాలు మెత్తుకుంటారు. దానికి ఎట్లాగూ లేదు అని చెప్పి మొన్న మీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పారు. పోనీ 2 లక్షల లోపన్న పూర్తి స్థాయిలో అందరికీ అయిందా అంటే అది కూడా కాలేదు. మీరు మొత్తం కలిపితే 50% కూడా పూర్తి స్థాయిలో కాలేదు. దానికి మీరు 100% పూర్తి అయిందని చెప్పి మళ్ళీ సంకల్పం గుద్దుకుంటూ అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడడం ఏదైతుందో ఇప్పుడు రైతులే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు కదా. ఇవాళ రుణమాఫీ కాక రైతులు ఇక్కడనే మేడ్చల్ జిల్లాలో బ్యాంకు దగ్గరికి పోయి అక్కడికి పోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాలలో రుణమాఫీ కోసం అప్పుల పాలై మాకు రుణమాఫీ అవుతుందని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది కదా. ఇంకా అబద్ధాలు ఎందుకు మాట్లాడతారండి మీరు? ఇది సరే. ఇప్పుడు ఎందుకంటే రైతులు ఒక పక్క ఇప్పటికే మీ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే మొత్తం రైతాంగం అంతా కూడా ఒక పక్క పంటలు ఎండిపోయినాయి, నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్న సందర్భం. దాని మీద ఎక్కడ కూడా రివ్యూ ఉన్న సందర్భం లేదు. దాని గురించి ఆలోచన చేసే సద్వరం ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు చేసినట్టు కనిపించలేదు. మరో పక్క మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇచ్చిండ్రు. 13 అంశాలను మీరు చేసిన హామీలు ఎన్ని అమలు చేసిండ్రు ఇప్పటి వరకు? ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేశారు? మీరు చెప్తున్న మహాలక్ష్మి పేరు మీద చెప్తున్న ఉచిత బస్సు అది కూడా అరకొరగడే ఉన్నదా? ఆ అరకొరగడే నిధులు ఇస్తా ఉన్నారని చెప్పి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే ఉద్యోగులు కూడా మా యొక్క గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మమ్మల్ని చేయలేదని చెప్పి వాళ్ళు సమ్మెకు పిలిపించారు. దాన్ని ఏదో వాయిదా వేసుకున్నారు. సో అది కూడా అరకొరగానే ఉన్నది. ఇక మిగతా అంశాలు ఏమున్నాయి 6 గంటల్లో? మేము ఎక్కువ అడుగుతలేము. మీరు ఇచ్చిన 420 అంశాలు ఉన్నాయి, 420 అంశాలు ఉన్నాయి. వాటి గురించి చర్చకు వదలేము. మీరు 100 రోజులలో బాండ్ పేపర్ రాసిచ్చి 100 రోజుల్లో చేస్తామని మీరు ఎందుకు చెప్పిండ్రు? అప్పటికి తెలుసు కదా మీకు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి. ఆనాడు మీ యొక్క ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి గారు ఆనాడు ఎన్నికల ముందు అడిగితే ఒక జర్నలిస్ట్ అడిగితే చెప్పిన సమాధానం డెఫినెట్లీ అండి, మాకు 100 సంవత్సరాల అనుభవం ఉన్నది రాజకీయంగా, డెఫినెట్లీగా మేము ఎట్లా చేయాలో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తామని ఆనాడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. మరి ఈనాడు మీరు మళ్ళీ చేతులు ఎత్తేస్తా ఉన్నారు. కానీ అవన్నీ చేయడానికి ఖజానా ఖాళీ అయింది, అదంతా బీఆర్ఎస్ మొత్తం లాక్కొని వెళ్ళిపోయింది, తీసుకొని వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇది చాతగాక పక్కోళ్ళ మీద పడేయడం తప్పితే ఇది వాస్తవం ఏంటంటే మన బడ్జెట్లో మేము మా మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు లెక్కలతో సహా చెప్పింది కదా, మేము చేసిన అప్పులు మొత్తం అది కార్పొరేషన్ అప్పులు కాకుండా FRBM పరిమితులకు లోబడి మీ బడ్జెట్ బుక్కులే పెట్టిరు. 3 లక్షల
కోట్ల రూపాయల FRBM అనుమతులకు లోబడి చేసినాం. అది కాకుండా కార్పొరేషన్ లోన్లు అన్ని కలిపితేనే 4,22,000 కోట్ల అప్పు చేసినాం. మేము చేసిన అప్పంతా కూడా మూలధన పెట్టుబడిగా పెట్టినాం, ఆస్తులు సృష్టించడమని అనేక సందర్భాల్లో చెప్పినాం. మేము ఇంకొకటి అడుగుతున్నామండి, ఇలా 15 నెలలు అధికారంలోకి వచ్చిర్రు, మీ యొక్క చెప్పిన పీరియడ్ అయిపోయింది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన మీద పడి చెప్పడం అప్పులు చేసారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పడం ఏదైతుందో తప్పించుకోవడం తప్పితే నిజంగా వాసుదేవ్ గారు మీరు అప్పులు చేయడం ఒకటే కాదు మీరు చేసిన తప్పు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు గొంతెత్తుతున్నారు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నారు, రుణమాఫీ గురించి చాలా బాగా క్వశ్చన్ చేస్తున్నారు. బట్ మీ ప్రభుత్వము మీరిచ్చినటువంటి హామీ 1,00,000 రూపాయలు కూడా ఏకకాలంలో చేయలేదు కదా, అప్పుడు దానికి సమాధానం ఏంటి? ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగిండ్రు. ఇది మా ప్రభుత్వం ఆనాడు మీ లెక్క 6 గ్యారంటీలు ఇచ్చి 100 రోజుల్లో చేస్తామని నేను చెప్పలేదు. డెఫినెట్గా మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మేము రెండు అంటే 9.5 సంవత్సరాల్లో 28,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినాం. డెఫినెట్గా మేము ఆనాడే చెప్పినాం కదా, మేము అది కూడా అరకొరగా లాస్ట్ మూమెంట్లో చేసినాం, ఒప్పుకున్నాం కదా అనేక సందర్భాలలో. మా తోటి కాకనే కదా మిమ్మల్ని గెలిపించిండ్రు. ఇలా మేము ఒక్క రుణమాఫీ ఒక్కటే కాదు కదా మేము హామీ ఇచ్చింది, హామీ ఇయ్యని అనేక అంశాలు అమలు చేసిన వాడు. ఇలా రైతు బంధు హామీ చేయలేదండి, మేము కళ్యాణ లక్ష్మి హామీ చేయలేదు, షాదీ ముబారక్ హామీ చేయలేదు, మేము కేసీఆర్ కిట్టు హామీ చేయలేదు, అనేక ఇయ్యని హామీలను కూడా నెరవేర్చినామండి. డెఫినెట్గా ఇలా ఒక్క రైతు బంధు పేరు మీదనే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు 1,00,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు పేరు మీదనే మరి రుణమాఫీ రైతు బంధు కలిపి ఇచ్చినామంటే ఒక రైతులకు. సో కాబట్టి చెప్పని హామీలు కూడా మీరు అమలు చేశారంటారు. మరి డెఫినెట్లీ పాప అంత చేసినా కూడా మరి ఎందుకనో మీకు ఓటే లేకపోయారు జనాలు. రైట్, అనేక సార్లు విశ్లేషించుకున్నాం. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు చేసి చూపించుకోవాలి కదా. రైట్, ఓకే దిలీప్.